హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురక్షణ వ్లాగ్స్. ఆ వ్లాగ్స్ అన్ని చాలా రోజులు ఏంటంటే పెట్టి ఈ మధ్య పెట్టలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ అయితే పెడతాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే పైన ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, మల్లెపూలు అయితే ఉన్నాయన్నమాట. కొద్దిగానే ఉన్నాయండి మల్లెపూలు అయితే కోస్తున్నాను అనమాట. ఈ మధ్య అయితే అప్పుడు కొద్దిగా బాగా పూలు కాస్తున్నాయి, కానీ ఇప్పుడైతే కొద్దిగానే వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉందన్నమాట. క్లైమేట్ అయితే చూడండి, ఆ చెట్లు అయితే చూడండి, ఫ్లవర్స్ రెడ్గా వచ్చినాయన్నమాట. ఈ మధ్య కొంచెం తగ్గినాయి, లేకపోతే ఎక్కువ రెడ్గా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట వ్యూ అయితే. ఓకే, ఈరోజు అయితే కొంచెం బ్లాగ్ అండి, మినీ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి పూలు అయితే కోసేసాను అనమాట. పూలు కోసేసి ఇంకా అయితే కిందకొచ్చేసాను. పిల్లల్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా పూలైతే కోసేసి ఇంక నెక్స్ట్ అయితే కిందకొచ్చేసాను. ఇంకా ఉద్దివడ అయితే చేస్తున్నాననమాట. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మిక్సీకేసి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసున్నానండి. ఆఫ్టర్‌నూన్ అయితే మార్నింగ్ నానబెట్టున్నాను. ఆఫ్టర్‌నూన్ అలా మిక్సీకేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. వడ అయితే ఇంక పిల్లలొస్తానే ఇస్తామన్నట్లు చేశాననమాట. ఇంక టీ అయితే తాగేసాము. టీ తాగేసి ఇంకా చూడండి, ఇంకా కొంచెంసేపు అయితే టీ పెడతా కొంచెంసేపు గార్డెన్‌లో వచ్చి అలా కొంచెంసేపు స్పెండ్ చేశాననమాట. పచ్చగా ఉంది గదండీ! గ్రీన్‌గా ఉంది అన్నట్లు కొంచెంసేపు స్పెండ్ చేశాను. తర్వాతయితే ఇంకా వడ అంతా తినేసామండి. తర్వాతయితే టీ తాగేసాం. హాయ్ అండి. టీ అయితే తాగేసామనమాట. చెప్పినాను గదండీ! ఉద్దివడ అయితే చేస్తున్నాను. పిల్లలొచ్చే లోపల ఇంక ఉద్దివడ అయితే చేసేసి టీ అయితే తాగేసామనమాట. సరే ఇంక డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మధ్యాహ్నమే చేస్తాం అనుకున్నానండి. వెజిటబుల్ రైస్ టైం లేదనమాట. కొంచెం మార్కెట్‌కి అలా వెళ్ళాను. కొంచెం ఇంట్లో కొంచెం అంటే పాత్రలన్నీ కడిగేది ఎక్కువ ఉన్నింది. కొంచెం క్లీనింగ్ వర్క్ ఉన్నిందనమాట. సో, దానివల్ల నేను మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు. సరే ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. మా ఆయన కూడా 10:30 కల్లా వచ్చేస్తారు డ్యూటీ నుంచి. సో, ఇప్పుడైతే వేడివేడిగా చేస్తామన్నట్లు వెజిటబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే ఎగ్ దోశ వేసి ఇచ్చినానండి పిల్లలకి. ఏమో మరి రైస్ తినకపోతే ఒకలాగుంది నాకు కూడా. పిల్లలకు కూడా మధ్యాహ్నం లంచ్‌లోకి సరే ఎగ్ దోశ అయితే చేసి ఇచ్చేసాననమాట. కొంచెం పని ఉన్నింది, వర్క్ ఉన్నింది దానివల్ల. ఎగ్ దోశ ఇంకా ప్లెయిన్ దోశ అలా తినేస్తారు ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే. సో, ఇంకా అందుకని ఈవినింగే చేస్తామనుకున్నాను. మళ్ళీ టైం లేదనమాట. ఇంక సరే వడ, టీ అలా పెట్టిచ్చేసాను. తర్వాత ఇంకా మార్నింగ్ చేస్తామంటే లేదు ఇప్పుడే చేయమన్నారనమాట. సో, ఇంకా సరే అన్నట్లు ఇంకా డిన్నర్ వరకు మాత్రమే నేను కొద్దిగానే ప్రిపేర్ చేస్తాననమాట. మళ్ళీ మార్నింగ్ ఇడ్లీ, సాంబార్ కొంచెం వడపిండి కూడా ఉందనమాట. వడ వేస్తాననమాట మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో, దానివల్ల యమ్మీగా ఉంది చూడండి. బాస్మతి రైస్‌తో అయితే చేశాననమాట వెజిటబుల్స్ ఏసి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా వెజిటబుల్స్ ఏసినామంటే అది రైస్‌లో అబ్జర్బ్ అయిపోతది కదండీ! అది పిల్లలు హ్యాపీగా తినేస్తారనమాట. లేకపోతే సెపరేట్‌గా తీసి పెట్టేస్తారు. అట్లా చిన్నప్పటి నుంచి ఇలా పిల్లలకి అలవాటు చేశాను నేను. చాలా యమ్మీగా ఉన్నిందయితే. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉన్నిందండి. ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. మినీ వ్లాగ్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.